మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని టి మాందాపూర్ గ్రామ శివార్లోని కుంగిపోయిన బ్రిడ్జిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. బ్రిడ్జి పూర్తిగా కూలిపోయే పరిస్థితిలో ఉన్నందున స్పందించిన మైనంపల్లి హనుమంతరావు జిల్లా అధికారులకు ఫోన్లో సమాచారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1996 సంవత్సరంలో 8 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం మళ్లీ మంచి నాణ్యతతో కూడిన బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే సుమారు 2 కోట్ల రూపాయల ఖర్చవుతున్నట్లు అధికారులు అంచనా వేయడం జరిగిందని, త్వరలోనే బ్రిడ్జి పనులు ప్రారంభించేందుకు నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో జంగారే సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, చిన్నశంకరం మాజీ ఎంపీ అరుణ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, టీ మాందాపూర్ మాజీ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, యాదవరావు, రాజిరెడ్డి, గణేష్, తెగుల భిక్షపతి, రాజాసింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, శ్రీధర్ రెడ్డి, ఎనిశెట్టి అశోక్, రమేష్ గౌడ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జ్ను నిర్మించడం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అయిపోతుంది కదా, చేస్తాం. ఇది టెంపరీగా ఈ వర్షాకాలం వరకు, మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం బ్రిడ్జ్ అయ్యేలోగా కూడా టెంపరీగా చేయబోతారు. నీళ్లు ఎప్పుడైతే తగ్గుతాయో వెంటనే టెంపరీగా ఈ 1 వీక్ 10 days లో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ 10 days లోగా ఆ టెంపరీ బ్రిడ్జ్ కూడా చేయడం జరుగుతుంది. కొంచెం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంకో బ్రిడ్జ్ కూడా ఇదే విధంగా ఉంది, అది ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి ఈ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2 బ్రిడ్జ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంచెం ఈ వర్షాల దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వర్షాలు పడడం వెరీ ఇంపార్టెంట్, అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.